రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. ముఖ్యంగా తెలంగాణలో రాబోయే 2 రోజుల పాటు అకాల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికే ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతూ ఉంది. చక్రవాతం కొనసాగుతూ ఉంది. సోమవారం, మంగళవారం అకాల వర్షాలతో తీవ్ర పంట నష్టం జరిగింది. దాని వివరాలు మరో వీడియోలో తెలుసుకునే ముందు, రైతు సోదరులు రాబోయే 2 రోజుల పాటు హార్వెస్ట్ చేసిన పంటలు తడవకుండా కాపాడుకోవాలి. ముఖ్యంగా మార్కెట్ యార్డుల్లో, ముఖ్యంగా పసుపు మార్కెట్లో చాలామంది ఓపెన్ ప్లేస్లో చాలామంది కుప్పలు పోసుకొని ఉన్నారు. చాలా కష్టపడి సంవత్సరం అంతా పంట పండించి నెల రోజుల పాటు దాన్ని డ్రై చేసి, దాన్ని ప్రాసెస్ చేసి తీసుకొచ్చి అమ్ముకునే 1 రోజు 2 రోజుల ముందు తడిస్తే ఒక్కో రైతుకి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు కూడా నష్టం వస్తుంది. అందువల్ల రైతులు ఎట్టి పరిస్థితుల్లో హార్వెస్ట్ చేసిన పంటను మాత్రం తడవకుండా కాపాడుకోండి. ఎందుకంటే పొలం మీద ఉన్న మొక్కజొన్న, వరి పంట, మామిడి పంట మనం కాపాడుకోవాలి, మన చేతిలో ఉండదు. అందువల్ల రైతు సోదరులు మిర్చి కానీ, పసుపు కానీ, ధాన్యం కానీ, మక్కలు కానీ, ఏదైనా పంట హార్వెస్ట్ చేసిన తర్వాత ఏదో ఒక విధంగా టార్పాలిన్ వేసుకొని కాపాడుకోండి. తెలంగాణ ప్రభుత్వం కూడా పసుపు మార్కెట్లో ఓపెన్ ప్లేస్లో ఎవరైతే కుప్పలు పోసారో రైతులందరికీ 1,500 టార్పాలిన్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉంది. రాబోయే 2 రోజుల పాటు రైతు సోదరులు చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా జగిత్యాల, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో కురిసిన అకాల వర్షాలతో తీవ్ర పంట నష్టం వాటిల్లింది. ఆ వివరాలు మరో వీడియోలో మనం తెలుసుకుందాం.